అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య. ఇవాళ మనం ఉన్నాము రుద్ర జోయాస్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్లో. అయితే చాలామంది ఈ మధ్యకాలంలో మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది, డాండ్రఫ్ పెరిగిపోతుంది, అలోపేషియా చిన్న ఏజ్లోనే బట్టతల రావడము, అండ్ అలాగే హెయిర్ అంతా చాలా పల్చగా ఉండడం, హెయిర్ ఫాలికల్ చాలా థిన్గా అయిపోవడం, హెయిర్ థిన్నింగ్ అంటూ ఉంటాం దాన్ని. సో ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఇలాంటి సమస్యలన్నీ మనకి ఈ జనరేషన్లో చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, లైఫ్ స్టైల్ వల్ల కానీ. అయితే మరి దీనికి ఏమన్నా మనం సొల్యూషన్ ఉందా అంటే డెఫినెట్లీ ఎస్ అండి. ఒక మంచి హెయిర్ ఆయిల్తో ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ హెయిర్ ఆయిల్ ప్రత్యేకత ఏంటి అంటే మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడి ఈ హెర్బల్ ఇన్ఫ్యూజన్స్ అంతా కూడా మనకి కోల్డ్ ప్రెస్డ్ ఎన్వైర్న్మెంట్లోనే జరుగుతూ ఉంటుంది. సో ఆ యాక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఇంటాక్ట్గా ఉండడం అదొకటి. రెండోది ఏంటి అంటే ఎక్సెసివ్ తైలపాక విధి. మనకి చాలా ఆయిల్స్, ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటామంటే యూజువల్గా గంటలు మనం మరిగించేస్తూ ఉంటాము. సో దానివల్ల ఏమవుతుంది అంటే కషాయం దిగుతుంది, డికాక్షన్ అనేది దిగుతుంది, బట్ దాంతోపాటు ఆయిల్ మాడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, మూలికలు కూడా మాడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల హెర్బల్ యాక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. అది అవాయిడ్ చేస్తూ వీళ్ళు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, మన హెర్బల్ ఇన్ఫ్యూజన్ పద్ధతి వాడడం వల్ల హెయిర్ ఆయిల్ చాలా మంచి రిజల్ట్ ఇస్తుందని చెప్పొచ్చు. అండ్ అలాగే 20 కంట్రీస్ పైన మనము బై హ్యాండ్ ఎక్స్పోర్ట్ అనేది చూస్తూ ఉన్నాము. సో అంత మంచి హెయిర్ ఆయిల్ ఇవాళ. దీన్ని ఎలా వాడాలి, ఏంటి దీని ప్రయోజనాలు అనేది తెలుసుకుందాము. యూజువల్గా ఈ ఆయిల్, ఏ ఆయిల్ అన్నా, ఏ హెర్బల్ ఆయిల్ అన్నా కూడా మనము 1 to 2 స్పూన్స్ లేదా హెయిర్ లెంత్ని బట్టి మనం చూసుకొని ఓవర్ నైట్ అప్లై చేసి నీట్గా రూట్స్కి మెయిన్గా మాడుకు పట్టించి మసాజ్ చేసి 2 to 5 minutes ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనకి సెలెక్టివ్ షాంపూ అనేది షాంపూతో చూసుకొని వాష్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దిస్ విల్ బి ద కామన్ అడ్వైస్. అయితే మరి ఇప్పుడు ఇలాంటి హెర్బల్ ఆయిల్స్ వాడుతున్నప్పుడు మనకి కెమికల్ షాంపూస్ వల్ల ఇంకా మనకి వచ్చిన రిజల్ట్ కూడా మనకి న్యూట్రల్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళ దగ్గరే మనకి మంచి ఈ హెర్బల్ షాంపూ ఫార్ములా అనేది కూడా మనకి దొరుకుతుంది. సో దీని ప్రత్యేకత ఏంటి అంటే యూజువల్గా మనకి అమ్మమ్మల నాటి కాలం నుంచి మనకి కుంకుడుకాయలు, అలాగే మందారాకులు, మెంతులు, ఉసిరికాయలు, అలాగే శీకాకాయ ఇవంతా కూడా మనం వింటూ ఉన్నాము హెయిర్కి చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది అని. అండ్ మనకి ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో ఇది ఒక్కొక్కటి తీసుకొని మనం ప్యాక్ చేసుకొని, లేదు అంటే నానబెట్టుకొని షాంపూలాగా చేసుకోవాలంటే మనకి అంత టైం దొరకట్లేదు ఎవరికి. అండ్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. సో అలా అది వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఒక మంచి ఫార్ములాతో మన ముందుకు వచ్చేసారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ షాంపూలో ఉండడం వల్ల మనకి ఎలాంటి కెమికల్ బేస్ ప్రోడక్ట్స్ లేకుండానే న్యాచురల్గానే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అండ్ దాంతోపాటు హెయిర్ రూట్స్ అనేవి మళ్ళీ స్టిమ్యులేషన్ అనేది ఈజీ అవుతుంది విత్ దిస్ షాంపూ అండ్ ఆయిల్. సో ఇది మనకి జోయాస్ వల్ల ఆయుర్వేదిక్ హెర్బల్ ఆయిల్. ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్న క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. అండ్ మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. లైక్ కైడరియా కానీ, బాకుచి కానీ, అశ్వగంధ కానీ, త్రిఫల కానీ, ఆమ్లా, ఇవన్నీ కూడా మనకి హెయిర్కి మనకి పోషణ ఇవ్వడమే కాకుండా యాక్చువల్ రూట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేస్తూ మనకి రూట్ స్టిమ్యులేషన్ అనేది చేస్తూ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ అందరం ట్రై చేయాల్సిన ఆయిల్ అని చెప్పచ్చు. అండ్ మంచి రిజల్ట్ ఇస్తున్న ఆయిల్ కూడా. అండ్ దీంతోపాటు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు హెర్బల్ షాంపూ అనేది కాంబినేషన్లో వాడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. సో యూజువల్గా మనం హెర్బల్ ఆయిల్స్ వాడుతున్నప్పుడు ఎందుకు కెమికల్ షాంపూస్ వాడద్దు అని అంటూ ఉంటామంటే కెమికల్ షాంపూస్లో చాలా సల్ఫేట్స్ వాడేస్తూ ఉంటారు, పారబెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి ఆ నురుగుతత్వం రావడానికి ఫ్రేగ్రెన్సెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రేగ్రెన్సెస్ అనేవి వాడుతూ ఉంటారు, విచ్ ఇస్ అగైన్ కెమికల్స్. సో మనం హెర్బల్ న్యాచురల్ పద్ధతిలో మనం హెయిర్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ కొద్దిపాటి కెమికల్స్ని కూడా మనం అవాయిడ్ చేయాలనే మంచి ఉద్దేశంతో దే హ్యావ్ లాంచ్ దిస్ ఫార్ములా. ఆమ్లా, భృంగరాజ్, అండ్ అలాగే మనకి ఈ శీకాకాయ, కుంకుడుకాయ, మందారము, మెంతులు, ఇట్లాంటి మంచి డికాక్షన్స్, హర్బ్స్ యూజ్ చేసిన డికాక్షన్స్ వాడి తయారు చేసినటువంటి షాంపూ ఇది. దీన్ని కనుక మనం రెగ్యులర్గా మనం ఎప్పుడు హెయిర్ వాష్ చేయాలనుకుంటున్నా కూడా ఈ షాంపూ ఓవర్ నైట్ మనం ఆయిల్ అప్లై చేసి 1 day ప్రయర్ నెక్స్ట్ డే మనం ఈ షాంపూ కనుక వాడుకున్నట్లయితే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ చూస్తున్నాము. అండ్ ఇమాజిన్ 20 కంట్రీస్ పైన మనకి బై హ్యాండ్ ఎక్స్పోర్ట్ అవుతుంది అంటే యూ కెన్ ఇమాజిన్ ద పవర్ ఆఫ్ దిస్ ఆయిల్ అండ్ షాంపూ. సో
ఇదండి జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ అండ్ అలాగే జోయాస్ వారి హెర్బల్ షాంపూ. సో ఇది మనకి డైరెక్ట్గా మీకు దొరుకుతుంది అండ్ అలాగే మనకి కన్సల్టేషన్, ఒకవేళ డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకొని ఇంకా డీటెయిల్గా మీరు మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరకాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ ది కన్సల్టేషన్స్. మనం మాట్లాడుకున్నట్టు హెయిర్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నాము, అలాగే మంచి షాంపూ గురించి మాట్లాడుకున్నాము. అయితే మరి ఇవైతే బయట నుంచి మనం చేసేవి, అంటే పైనుంచి పై పూతగా కానీ లేకపోతే హెయిర్ ఒక రిన్జింగ్ మీడియంగా మనం వాడుకునేవి. అయితే మరి లోపలికి మనం తీసుకోవడానికి ఏంటి, లోపలికి ఏం సప్లిమెంట్స్ లేవా? మనకి ఎంతసేపటికి మనకి మార్కెట్లో చాలా మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ అని అది వాడినంత కాలం మనకి బాగుంటుంది, అగైన్ మళ్ళీ మనకి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది లాంగ్ రన్లో. అయితే ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ కానీ అలాగే మనకి షాంపూ కానీ ఇచ్చిన రిజల్ట్స్ కన్సిస్టెంట్గా అలాగే మెయింటైన్ అవ్వడానికి మనకి లోపలికి మనం సప్లిమెంట్స్ కూడా ఇస్తూ ఉంటాము, అదే లీవ్ హెయిర్. సో దీని ప్రత్యేకత ఏంటి అంటే మనకి ప్లాంట్ బేస్డ్ బయోటిన్ వాడడం జరిగింది ఇందులో. అండ్ దాంతోపాటు ఆయుర్వేదిక్ మూలికల్ని, అంటే మనకి కేశీయ మూలికలు లేకపోతే కేశ ద్రవ్యాస్ అని చరక సంహితలో మనం వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ కేశ ద్రవ్యాస్ తోటి తయారు చేయబడినటువంటి టాబ్లెట్స్ ఇవి. సో ఇవి కనుక మనం రెగ్యులర్గా మన డైలీ రెజ్యూమెన్లో యాడ్ చేసుకోవడం వల్ల బయట నుంచి మనకి హెయిర్ ఫాలికల్కి పోషణ అందుతుంది విత్ ద ప్యాక్స్ అండ్ ఆయిల్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ప్రయర్. దాంతోపాటు లోపల నుంచి కూడా మనకి ఆ నరిష్మెంట్ అనేది అందడం వల్ల తొందరగా మనకి రిజల్ట్స్ అనేవి దొరుకుతాయి. హెయిర్ ఫాల్ ఎక్కడ చూసినా మనకి హెయిర్ ఫాల్. ఇంట్లో కూడా, ఈవెన్ మా ఇంట్లో కూడా అదే సమస్య. మా పనమ్మ అయితే రోజు మొత్తుకుంటూనే ఉంటుంది, ఏంటి అంటే ఎక్కడ పడితే అమ్మ అక్కడ జుట్టు దొరికేస్తుంది నాకు అని. అయితే ఈ మధ్యకాలంలో ఒక మంచి హెయిర్ ప్యాక్ నేను వాడడం జరిగింది. అదేంటి అంటే యూజువల్గా నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని కాబట్టి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాను అండ్ అలాగే చాలా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటాను. అయితే ఈ మధ్యకాలంలో ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది నాకు ఈ రుద్ర జోయాస్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ వాళ్ళు నాకు అందించడం జరిగింది. అదేమన్నా హెర్బల్ హెయిర్ కేర్ ప్యాక్. అయితే దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో మనకి త్రిఫల, ఆమ్లా, గుడుచి, మందారము, మెంతులు, కరివేపాకు, అలాగే హెన్న. అండ్ చాలామందికి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అవుతుంది, తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయని హెన్నా అప్లై చేసే అలవాటు ఒకటి ఉంటుంది. అయితే ఈ హెన్నాలోనే చాలా మనకి మార్కెట్లో చాలా అగైన్ మనకి అడల్టరేటెడ్ హెన్నాస్ అనేవి చూస్తూ ఉన్నాము. ఎవరైతే హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారో, డాండ్రఫ్తో బాధపడుతున్నారో, రీసెంట్గా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఈ ప్యాక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ట్రై చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటుంది. అయితే ఇది మనం ఎలా మిక్స్ చేసుకోవాలి అంటే యూజువల్గా పెరుగు, ఇప్పుడు ఈ క్వాంటిటీ మనకి ఈ ప్యాక్ క్వాంటిటీ అనేది హెయిర్ లెంత్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటూ ఉంటాము. సో 2 to 3 స్పూన్స్ ఆఫ్ పౌడర్ తీసుకొని పుల్లటి పెరుగులో మనం ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి ఇది ఒక హెయిర్ ప్యాక్ లాగా మనం కుదుళ్ళ నుంచి అప్లై చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇందాక చెప్పినటువంటి హెర్బల్ షాంపూ తోటి రిన్స్ అవుట్ చేసుకోవచ్చు. లేదు అంటే గోరువెచ్చటి నీటితో ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకున్నా కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి.